ఇవాళ మళ్ళీ నిరుద్యోగుల గురించి మాట్లాడుతున్నారు. ఎన్నికలు వచ్చినప్పుడే నిరుద్యోగులు గుర్తొస్తున్నాయి ఈ ప్రభుత్వాలకి. ఇవాళ నేను నిరుద్యోగుల తరపున నిలబడుతున్నాను కాబట్టే నిరుద్యోగ అంశాలు ఇవాళ చర్చకు వచ్చినాయి. ఎందుకంటే నా ఎన్నికల మేనిఫెస్టో చాలా నీటుగా ప్రతి అంశం పైన చాలా క్లారిటీగా నేను ఇచ్చాను. దాని కారణంగా ఇవాళ నిరుద్యోగ అంశాలు చర్చకు వచ్చినాయి. ఇవాళ అధికారంలో ఉన్నవాళ్ళు ఉచిత హామీలు ఇచ్చారు. అధికారంలోకి వచ్చి 5 నెలలు అవుతుంది, మళ్ళీ హామీలే ఇస్తున్నారు తప్ప అమలు చేయడం లేదు. మాకు హామీలు కాదు, అమలు చేయాలా అన్నటువంటి లక్ష్యంతో ఇవాళ అశోక్ సారు ఎన్నికల బరిలో నిలబడ్డాడు. అందరికీ ముచ్చెమటలు పట్టిస్తున్నాడు. ఎందుకంటే అశోక్ సార్ లేకపోతే ఇవన్నీ చర్చకు రావు. ఎందుకంటే పోటీ చేసే వాళ్ళకి ఎవరికి కూడా నిరుద్యోగుల గురించి తెలియదు. వేదికపై మళ్ళీ రాజకీయాలే మాట్లాడుతున్నారు. రాజకీయాలు కాదు మనకు కావాల్సింది ఉద్యోగుల ఎజెండా, నిరుద్యోగుల ఎజెండా. ఎందుకంటే వాళ్ళ జరిగే ఎన్నికలు ఎమ్మెల్యే ఎన్నికలు కావు, ఎంపీ ఎన్నికలకు సంబంధించిన అంశాలు కాదు, గ్రాడ్యుయేట్ ఎన్నికలకు సంబంధించిన అంశాలు. వాళ్ళ గురించే మాట్లాడాలా, వాళ్ళ గురించే చర్చించాలా, వాళ్ళ పనులే చేయాలా. కాబట్టి నా యొక్క ఎన్నికల మేనిఫెస్టో కూడా మీరు అందరూ చూశారు. దాని అమలు కోసమే అశోక్ సార్ పనిచేస్తాడు. గెలిచిన నిరుద్యోగుల లీడర్ అశోక్ సార్ మాత్రమే. ఓడిపోయినా కూడా అశోక్ సార్ నిరుద్యోగుల కోసమే కొట్లాడతారు. ఎందుకంటే గత 4 సంవత్సరాలుగా నిరుద్యోగులకు అండగా నిలబడ్డా. నిరుద్యోగులంతా చేయి కలిపారు. నిరుద్యోగులంతా చేయి కలిపి కొట్లాడి గత ప్రభుత్వాన్ని నేలకూల్చారు. గత ప్రభుత్వం 14 పేపర్లు అమ్ముకున్నది, లీక్ చేసింది. నిరుద్యోగులంటే పట్టించుకోలేదు. 10 ఏళ్ల పాటు కాలయాపన చేశారు. చివరికి ఎన్నికల టైంలో నోటిఫికేషన్ లేచి తప్పించుకునే ప్రయత్నం చేశారు, అమ్ముకునే ప్రయత్నం చేశారు. దాని ఫలితమే ఇవాళ కాంగ్రెస్ గవర్నమెంట్ అధికారంలోకి వచ్చింది. కానీ వాళ్ళు అన్ని ఉచిత హామీలు ఇచ్చారు. ఏ ఒక్కటి నిరుద్యోగుల సంబంధించి ఒక్కటంటే ఒక్కటి ఇప్పటి వరకు అమలు చేయాలా. ఇయర్ క్యాలెండర్ ఫిబ్రవరి 1వ తారీఖు అన్నారు. ఫిబ్రవరి పోయింది, మార్చి పోయింది, ఏప్రిల్ పోయింది, మే నెల కూడా అయిపోతుంది. కానీ ఇంతవరకు చేసిరంటే చెయ్యలేదు. మీరు అడిగే అన్ని ప్రశ్నలకు నేను సమాధానం చెప్తా. సమాధానం చెప్పే ఓపిక ఉంది, నా దగ్గర సమాధానం కూడా ఉన్నది. కాబట్టి నిరుద్యోగులమంతా మరొక్కసారి గనక మనము ఏకం కాకపోతే మనల్ని ప్రభుత్వాలు ఆగం చేస్తాయి. నిరుద్యోగులన్నా ఉద్యోగులన్నా ఈ ప్రభుత్వాలకు పట్టవు. ఎన్నికల సమయంలో హామీలు ఇచ్చి, ఎన్నికల సమయంలో ఓటర్లను కొనుగోలు చేసి తర్వాత పట్టించుకోవడం మానేస్తున్నారు. దానికి ఉదాహరణ ఇవాళ అధికారంలో ఉన్న కాంగ్రెస్ గవర్నమెంటు. మీరు చెప్పిన చేతలకి అమలు చేయడానికి ఎక్కడ కూడా పొంతన లేదు. ఇవాళ డప్పు కొట్టుకుంటున్నారు. మేము 30,000 ఉద్యోగాలు నింపినామంటున్నారు. ఎన్ని నోటిఫికేషన్లు వేసారు సార్ మీరు? ఇప్పటి వరకు ఎన్ని నోటిఫికేషన్లు వేశారు? ఎన్ని పరీక్షలు పెట్టారు? ఎన్ని రిజల్ట్ ఇచ్చారు? కానీ కొందరు ఏమంటారంటే ఇవ్వడం కాదు, వాళ్ళు ఉద్యోగాలు ఇవ్వలేదు, మేము ఇచ్చినామంటున్నారు. అది కాదు, గొప్పలు చెప్పుకోవడం కాదు. మీ యొక్క ఎన్నికల కక్కుర్తి కోసం ఇవాళ 3,000 మంది గురుకుల అభ్యర్థులని రోడ్డు మీద వేశారు. 3,000 కుటుంబాలు రోడ్డు పట్టుకొని తిరుగుతున్నాయి. గత గవర్నమెంట్ వేసిన ఉద్యోగాలు కూడా నింపడం శాత కావడం లేదు. ఈ ప్రభుత్వానికి నింపడం శాత కావడం లేదు. మీ ఎన్నికలలో గ్రాండ్గా నిజాం కాలేజీలో గొప్పలు చెప్పుకోవడం కోసం వాళ్ళ గురుకులాలను రోడ్డు మీద పడేసారు. వాళ్ళ కోర్టు తీర్పిచ్చినా కూడా ఇంకా అమలు చేయడానికి అధికారులు మీమాంసాలు చేస్తున్నారు. నాయకులకేం సోయి లేదు, నాయకులకు అర్థం కాదు, చెప్పినా అర్థం కాదు. ఇప్పటి వరకు ఎడ్యుకేషన్ మినిస్టర్ ఉండడు. ఎడ్యుకేషన్ మినిస్టర్ లేకుండా తెలంగాణ రాష్ట్రం 5 నెలలుగా కొనసాగుతుంది. ఇది చాలా సిగ్గుచేటు.
ఎందుకంటే మానవ వనరులను సృష్టించేటటువంటి విద్యా వ్యవస్థ పైన మీకున్నటువంటి ప్రేమ. పేరుకు బళ్ళు తెరుస్తామన్నారు, ఏడున్నాయండి బళ్ళు? పిల్లలు లేకుండా చేశారు. దాంట్లో కాంగ్రెస్ పాపం ఉన్నది, గత తెలుగుదేశం ప్రభుత్వం పాపం ఉన్నది, గత ప్రభుత్వం పాపాలు ఉన్నాయి. ఈ ప్రభుత్వాల పాపాల పుట్టలు పెరిగి ఇవాళ గవర్నమెంట్ స్కూళ్ళల్లో 46% మాత్రమే చదువుకుంటున్నారు. 54% మంది ప్రైవేటు కార్పొరేటర్లో ఇవాళ కోట్ల రూపాయలు ప్రైవేటు స్కూళ్ళకు దారాదత్తం చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఎందుకు నాశనమైంది గవర్నమెంట్ స్కూలు? ఇవాళ కేరళలో 93% మంది గవర్నమెంట్ స్కూళ్ళలో చదువుకుంటున్నారు. కేరళ అక్షరాస్యతలో ప్రథమ స్థానంలో ఉంది, మానవ వనరుల్లో ముందంజలో ఉంది, ఆర్థిక అభివృద్ధిలో ముందంజలో ఉంది. కేరళ అన్నింటిలో ముందంజలో కనబడుతుంది. మీరెందుకు వెనుకబడ్డారు? ఈ యొక్క గత ప్రభుత్వంలో చేసిన పాపాల కారణంగా ఇవాళ అక్షరాస్యత శాతం కింది స్థానంలో ఉంది. కిందికి వెళ్ళి పోటీ పడుతున్నాం, పైకి వెళ్ళి కాదు. ఈ ప్రభుత్వానికి దానిపైన కూడా ఏమీ లేదు. మీకు ఎన్నికలు కావాలా, ఓట్లు కావాలా, ఓట్లు తప్ప నిరుద్యోగులు అనేవాళ్ళు మీకు పట్టదు. రోడ్లమ్మడి తిప్పుతున్నారు. చూడండి, ఇక్కడ ఉన్నాయి పోస్టులు, ఇవన్నీ హామీలు ఇచ్చారు కదా, దొంగ హామీలు ఇచ్చారు కదా. ఒక్క హామీలను అమలు చేస్తున్నారా? ఒక్క పోస్టు గ్రూప్ 2 పోస్టు పెంచారా? పెంచలేదు. డేట్లు ఇచ్చారు, డేట్లో మాత్రమే పరీక్షలు పెడతామంటున్నారు. డేట్లు ఇవ్వడం కాదు, మీరు దొంగ హామీలు 2 లక్షల ఉద్యోగాల హామీలు ఇచ్చారు. ఒక్క పోస్టు పెంచకుండా ఎగ్జామ్ ఎట్లా పెడతారు? పెంచి తీరాల్సిందే. పెంచకపోతే రేపు జూన్ 5వ తారీఖు నుంచి మళ్ళీ మహా ఉద్యమం సృష్టిస్తాం. మీ పోస్ట్ ఎట్లా పెంచాలో చూస్తాం. అవసరమైతే ఆమరణ నిరాహార దీక్షలు చేసైనా పోస్టులు పెంచుకునే ప్రయత్నం చేస్తాం. ఎందుకండి? ఎవరి కోసం మీ ప్రభుత్వాన్ని గద్దె మీద కూర్చోబెట్టింది? నిరుద్యోగులను నాశనం చేయడం కోసమా? ఏం పని చేశారు? అధికారంలోకి వచ్చి 5 నెలల కాలంలో మీరు విద్యా వ్యవస్థ కోసం, ఉద్యోగాల కోసం మీరు చేసింది ఏందో చెప్పండి. 30,000 ఇవ్వడం కాదు, గత గవర్నమెంట్ ఇచ్చినటువంటి నియామక పత్రాలు ఇవ్వడం కాదు. మీకు శాతనైతే గ్రూప్ 2 పోస్టులు పెంచి మీరు ఎన్నికలలో ఓటు అడగండి. ఎమ్మెల్యే ఓటులు అడిగారు, 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని అధికారంలోకి వచ్చి మభ్యపెట్టి అధికారంలోకి వచ్చారు. ఇవాళ ఎమ్మెల్సీ ఎన్నికలు నడుస్తున్నాయి. ఎవరికి సంబంధించినవి? నిరుద్యోగులకు సంబంధించిన ఎన్నికలు, ఉద్యోగులకు సంబంధించిన ఎన్నికలు. మీరు ఏం చేశారు 5 నెలల కాలంలో చెప్పండి. మీ ఆ ఎన్నికలు అయిపోయిన ఎన్నికలు వచ్చినాయి. ఫిబ్రవరి 1వ తారీఖు నాడు ఇయర్ క్యాలెండర్ ఎందుకు ఇవ్వలేదు? ఇప్పటిదాకా ఒక అధికారన్న మీటింగ్ పెట్టిండా, ఒక మంత్రి అన్న మీటింగ్ పెట్టిండా? మీ ముఖ్యమంత్రి సోయి ఉన్నదా? ఫస్ట్ 30,000 ఉద్యోగాలను ఇయర్ క్యాలెండర్ ఇచ్చానని చెప్తున్నాడు. రేవంత్ రెడ్డి గారు ఏమంటున్నారంటే ఆల్రెడీ మీ ఇయర్ క్యాలెండర్ ఇచ్చామని చెప్తున్నాడు. ఎక్కడిచ్చారో చెప్పండి సార్, మీరు ప్రశ్నిస్తున్నాము. కాబట్టి కంపల్సరీ రేపు జూన్ 5 తర్వాత కనుక మీరు గ్రూప్ 2, 3 పోస్టులు కనుక పెంచకపోతే నిరుద్యోగులంతా రోడ్డు మీదకి వస్తారు. గత ప్రభుత్వాన్ని కూలగొట్టారు, మీకు ముచ్చెమటలు పడతాయి. నేను ఇవాళ ఎమ్మెల్సీ ఎన్నికల కోసం పోటీకి వస్తలేను. నిరుద్యోగులందరూ ఏకం చేస్తాం, ఉద్యోగులందరూ ఏకం చేస్తాం. అసెంబ్లీలో మా వాటా కావాలా? 30 మంది ఎమ్మెల్యేలు నిరుద్యోగులు ఉండాలా, ఉద్యోగులు ఉండాలా. అది మా టార్గెట్. ఎమ్మెల్సీ పదవి కాదు మా టార్గెట్. అందుకే రాష్ట్ర వ్యాప్తంగా మహాపాదయాత్ర చేస్తాం. నిరుద్యోగులందరూ ఏకం చేసి రాష్ట్ర వ్యాప్తంగా తిరుగుతాం. గ్రామాన్ని చైతన్యపరుస్తాం. గవర్నమెంట్ బడిని కాపాడుకుంటాం, ప్రభుత్వ బడిని కాపాడుకుంటాం, లైబ్రరీని కాపాడుకుంటాం. మీరు ఇవ్వకపోతే బిచ్చమెత్తి బాగు చేస్తాం మీ గవర్నమెంట్ స్కూళ్ళని, బిచ్చమెత్తి చేస్తాం లైబ్రరీలని. రోడ్డు మొత్తంగా ఎక్కడికక్కడ వాటిని కనీస సౌకర్యాల కల్పన లేదు. ఇవాళ ఒక్కొక్క జిల్లా కేంద్రానికి పోయినప్పుడు ఒక్కొక్కరు నెలకు 1,500 రూపాయలు, 2,000 రూపాయలు చేసి స్టడీ సర్కిళ్ళల్లో ప్రైవేట్ యొక్క ఆ రూమ్లలో, ఏసీ రూమ్లలో 1,500, 2,000 రూపాయలు పెట్టి వాళ్ళు చదువుకుంటున్నారు. గవర్నమెంట్కి సోయి లేదా? కనీసం ప్రభుత్వంలో గ్రంథాలయాల్లో చదువుకునేటటువంటి సౌకర్యాలు కూడా కల్పించారు. పోస్టులు నింపొచ్చారు. గ్రంథాలయాలలో పత్తి కూడా మొత్తం ప్రైవేటు వాళ్ళతోనే, అవుట్సోర్సింగ్ వాళ్ళతో నిండుతుంది. ఎందుకు నింపరండి గ్రంథాలయ ఉద్యోగాలని? లైబ్రరీ పోస్ట్ ఎందుకు నింపరండి? లైబ్రరీలు ఎందుకు పట్టించుకోరండి? గవర్నమెంట్ స్కూల్ ఎందుకు పట్టించుకోరండి? ప్రైవేట్ స్కూల్ మొత్తం నాశనం, ప్రైవేట్ కాలేజీలు మొత్తానికి అమ్మేస్తున్నారు ఈ యొక్క గవర్నమెంట్ వ్యవస్థని. గవర్నమెంట్ జూనియర్ కాలేజీ వల్ల పతనావస్థలో ఉన్నాయి. ఏ కోర్సులో కూడా పిల్లలు ఉండడం లేదు. మరి ఎక్కడ పోతున్నారు? ఎందుకు అన్యాయం జరుగుతుంది? కాబట్టి విద్యా వ్యవస్థ పైన ఈ ప్రభుత్వాలకు ఎట్టి పరిస్థితుల్లో కూడా సోయి లేదు. సోయి వచ్చే విధంగా, ఈ ప్రభుత్వాలు మేల్కొల్పే విధంగా అశోక్ సార్ మీ వెంట ఉంటాడు. ప్రభుత్వాలను కదలిస్తారు. మీరు కేసులు పెట్టుకుంటారా? ఇంకేమని చేస్తారు? ఏమన్నా చేసుకోండి. దేనికైనా ఎదురెళ్ళి నిలబడమే మా యొక్క నిరుద్యోగుల యొక్క శాస్త్రీయంగా మేము చూపించే ప్రయత్నం చేస్తాం.